భక్తులతో సాలిపేట, తోటపల్లి గూడూరు, మూలాధారాలు చేసిన భక్తులు దేవాలయాలను దర్శించి శివునికి అభిషేకంతో పాటు దీపాలు వెలిగించి సముద్ర స్నానాలు ఆచరించారు. తులసి మాతను ఆరాధించి భక్తులు భక్తి శ్రద్ధలు చాటు కోసం కోటి దీపోత్సవం నిర్వహించినట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. గూడూరు సాయంత్రం మైపాడు తీరంలో జిల్లా యంత్రాంగం నిర్వహించిన కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోటి దీపోత్సవాన్ని ఆయన దీపం వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అధికారులు తొలిసారి అధికారికంగా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనందంగా ఉంటున్నారు. ఈ ఉత్సవంతో ప్రజలకు సుఖశాంతులతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో శివుని అభిషేకించడం మంచి సంప్రదాయమన్నారు. ఎంపీ ద్వాదశాత్మ నమోస్తుతే నమః పూర్వాయ కిరణే పశ్చిమే గీతాంగే నమః జ్యోతిర్గణానాం పతయే వినాధిపతయే నమః జయాయ జయ భద్రాయ అర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమః రుద్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ బ్రహ్మేశాయ శుచేశాయ సూర్యాయ నిత్యవర్చసే విశ్వకర్మణే నమస్తమోభి విఘ్నాయ రుచయే లోక సాక్షిణే నాశయతే వైభూతం తదేవ సృజతి ప్రభుః. ఓకే సార్. ఈరోజు కార్తికేయునుడు తారకేశ్వరుని సంహరించిన రోజు.
తారకేశ్వరుడు ప్రజలను ఇబ్బంది పెడుతూ వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతుంటే ఈరోజు తారకేశ్వరుడిని కార్తికేయునుడు సంహరించాడు. ఆ సందర్భంగా ఈరోజు అక్కడ ఉన్న ప్రజలంతా, ఆ రోజులో ఉన్న ప్రజలందరూ వాళ్ళ యొక్క సంతోషాన్ని వెలువరిస్తూ ఈరోజు ఫంక్షన్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇదే కార్తీక పౌర్ణమి. ఇలా కార్తీక మాసంలో మాసం అంతా పూజలు చేస్తారు. అయితే కార్తీక సోమవారం పూజ చేసినా అది కార్తీక మాసంలో ప్రతిరోజు పూర్తి చేసినట్టే. అదేవిధంగా కార్తీక పూర్ణిమ రోజు పూజ చేస్తే అది కార్తీక మాసం అన్ని రోజులు పూర్తి చేసినట్టుగా లెక్క. అంత పవిత్రమైన రోజు ఈరోజు. ఈ పవిత్రమైన రోజు రాష్ట్రంలోని జిల్లాలోని ప్రజలందరూ ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధతో యాక్చువల్గా శివుడికి పాలాభిషేకం చేసి దర్శించుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని, ఆయురారోగ్యంతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. ఈరోజు కార్తికేయునుడు తారకేశ్వరుడిని సంహరించిన రోజు. తారకేశ్వరుడు ప్రజలను ఇబ్బంది పెడుతూ వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతుంటే ఈరోజు తారకేశ్వరుడిని కార్తికేయునుడు సంహరించాడు. ఆ సందర్భంగా ఈరోజు అక్కడ ఉన్న ప్రజలంతా, ఆ రోజులో ఉన్న ప్రజలందరూ వాళ్ళ యొక్క సంతోషాన్ని వెలువరిస్తూ ఈరోజు ఫంక్షన్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇదే కార్తీక పౌర్ణమి. ఇలా కార్తీక మాసంలో మాసం అంతా పూజలు చేస్తారు. అయితే కార్తీక సోమవారం పూజ చేసినా అది కార్తీక మాసంలో ప్రతిరోజు పూర్తి చేసినట్టే. అదేవిధంగా కార్తీక పూర్ణిమ రోజు పూజ చేస్తే అది కార్తీక మాసం అన్ని రోజులు పూర్తి చేసినట్టుగా లెక్క. అంత పవిత్రమైన రోజు ఈరోజు. ఈ పవిత్రమైన రోజు రాష్ట్రంలోని జిల్లాలోని ప్రజలందరూ ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధతో యాక్చువల్గా శివుడికి పాలాభిషేకం చేసి దర్శించుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని, ఆయురారోగ్యంతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను.